అంబేద్కర్ జయంతిని ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అధికారులు, ఎస్పీ గారు, వివిధ అధికారులు, కుల సంఘ నాయకులు, ఎస్పెషలీ యువతులు అండ్ కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ తో పాటు చాలా గ్రాండ్ గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసిన జరిగింది. ఆయన చేసిన ఆయన చెప్పినది యువతలకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన సూచనలు ఏమంటే అందరూ కూడా బీ ఎడ్యుకేటెడ్, బీ అజిటేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్ యువతలకి చెప్పడం జరిగింది. దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్, మన దేశం కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మనం కొనసాగించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆశయాలని మన యువతలకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సమాజానికి కాంట్రిబ్యూషన్ కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు అన్ని కూడా మన పిల్లలకి మన వచ్చిన భవిష్యము ఒక మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా కొనసాగిస్తాం చెప్పుకొని ఇక్కడ మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ ఆకాశంలో అన్ని చోట్ల జరుగుతాయి. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికి శుభాకాంక్షలు. అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా చూడండి. ఫ్రెండ్స్, 133వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఒంగోలు కలెక్టర్ కార్యక్రమం ఇప్పుడే ముగించుకొని దళిత నాయకుడు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు విజేంద్ర బహుజన మనతో ఉన్నారు. ఆయనతోటి ఒక మనిషి జన్మించి 133 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు గుర్తుపెట్టుకొని ఆయన పుట్టినరోజుని ఒక పండగలాగా, ఒక వేడుకలాగా ఆయన స్మరించుకొని మళ్ళీ మళ్ళీ ఆయన చేసిన మేలుల్ని తలుచుకొని జరుపుకోవటం ప్రపంచ చరిత్రలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెల్లింది. ఈ వర్ణ కుల మనుధర్మ వ్యవస్థలో, కుల నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగు కులంలో పుట్టి విద్య, చరిత్ర, సంస్కృతి, నాగరికతలకు దూరంగా వెలువేయబడి చదివితే నాలుగు పోయాలని, వింటే చెవులో శేషం పోయాలని ఒక మనుస్మృతి భారత రాజ్యాంగానికి ముందు రాజ్యాంగంగా అమలైన మనుస్మృతిలో రాసిపెట్టి వేలాది సంవత్సరాలు దాన్ని ఆచరణ చేసిన దాన్ని అక్షరం నిషేధించబడిన జాతిలో పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను పడిన అవమానం నా జాతి పడకూడదనేటువంటి ఒక దృఢమైన నిర్ణయంతో కష్టపడి చదివి స్కూల్లో అంటరాని వాడిగా దూరం కూర్చోబెట్టినా కానీ అందరికంటే ప్రతిభావంతుడికి వచ్చి భారతదేశంలో కసితో చదివి భారత రాజ్యాంగాన్ని లిఖించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను పడిన బాధలు పడకూడదని ఈ దేశంలో ఉన్న అస్పృశ్యులైన ఊరికి దూరంగా విలువేయబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, రాజకీయ, సాంఘిక రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం మొత్తం ఆయన పోరాటం చేసి తన జ్ఞానంతో, ప్రతిభతో రాజ్యాంగం రాసే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ రాజ్యాంగంలో ఈ మొట్టమొదటిసారిగా ఆయన అనేక ఆర్టికల్స్ పెడుతూ ఆర్టికల్ 14 నుంచి 17 దాకా 22 దాకా ఆర్టికల్స్ లో అంటరాని తన నేరమని, తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి శిక్షలు ఉంటాయని భారత రాజ్యాంగంలో రాసి మనిషి హోదా జంతువులను పూజించి మనిషి హోదా నిషేధించబడిన దూరంగా జంతువును పూజించి మనిషిని అంటరావడాన్ని దూరంగా పెట్టే ఈ సమాజంలో మిగిలిన అందరిని కూడా మనుషులుగా గుర్తించేలాగా భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన చట్టాలు తెచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం కృతజ్ఞతగా ఉండాలి. మన ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం అంటున్న ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు ఎవరికి ఉండాలనే చర్చ వచ్చినప్పుడు గాంధీ, నెహ్రూ, పటేల్ ధనవంతులకి మాత్రం ఓటు ఉండాలని,
పన్ను కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలని, సంస్థానికి మాత్రం ఓటు ఉండాలని, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలని వాళ్ళందరూ ప్రతిపాదిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అనేక వనరులకి, అనేక సౌకర్యాలకి, అనేక అవమానాలకు దూరంగా ఎవరైతే ఉన్నారో ఈ మెజారిటీ ప్రజలు వీళ్ళు కూడా మా రాజ్యం చేతులు ఎవరి చేతులు రాజ్యం ఉంటుంది, వాళ్ళ చేతిలో మరి భూమి ఉంటుంది, పరిశ్రమలు ఉంటాయి, గౌరవం కూడా ఉంటుంది. కాబట్టి అదనపు గౌరవం కూడా వస్తుంది. కాబట్టి అందరికీ ఓటు కల్పించడం ద్వారా మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మనస్ఫూర్తి పీడితులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు కల్పిస్తే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడం ద్వారా ఎమ్మెల్యేలు అవి, ఎంపీలు అవి చట్టాలు చేసే కాడ అసెంబ్లీలో, పార్లమెంట్లో వీళ్ళు కూడా ఉండి చట్టం చేసే కాడ ఉండి వాళ్ళ జాతి ప్రయోజనాల్ని కాపాడటం కోసం, నేను రాసిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం ఉపయోగపడతారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మరి 21 సంవత్సరం నిండిన స్త్రీ కాకుండా, పురుషులు కాకుండా, ఏ జాతికి కుల మత వివక్షత లేకుండా క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా 21 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు సాధించాడు. ఇప్పుడు ఎన్నికల సమయం జరుగుతా ఉంది. ఎవరు అంబేద్కర్ ఇచ్చిన ఓటు కళ్ళబిడ్డతో సమానం అని మరి కాశీరామ్ గారు ఒక కొటేషన్ చెప్తాడు. అట్లాగే ఓటుని అమ్ముకోకుండా యోగ్యుడైన మరి సామాజిక అవగాహన కలిగిన, సమాజానికి రాజ్యాంగం పట్ల గౌరవం కలిగిన వాళ్ళకి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే రక్షిస్తాడో దాన్ని చూసి ఓటేసి సమర్థుడైన, జ్ఞానవంతులైన, కుల మత వివక్షత లేని వాడిని ఎన్నుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే, భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని కోరుతూ జై భీమ్. జై భీమ్. ప్రపంచ చరిత్రలో బుద్ధుడు, యేసుక్రీస్తు లాంటి సమానంగా ఎన్ని సంవత్సరాలైనా, వందల సంవత్సరాలైనా జయంతి జరుపుకునే మహానుభావుల్లో అంబేద్కర్ ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా మన సేవాస్తంభ్ రాష్ట్ర అధ్యక్షుడు చిడితోటి సుధీర్ మనతోటి ఈ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకసారి మనతో మాట్లాడు. జై భీమ్. చాలా సంతోషం. ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నాలెడ్జ్ డే అని జరుపుకుంటూ 133వ జన్మదిన వేడుకలు జరుపుకునేటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంతిని జరుపుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ ఈరోజు నేను పిలుపునిస్తున్నాము. మనమందరం కూడా రాజ్యాంగం వైపు, అలాగే దాన్ని రక్షించుకునే వైపు మనం ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మనందరం కూడా ఏదైతే పొలిటికల్ అల్టిమేట్ గోల్ అని ఏదైతే అంబేద్కర్ గారు పిలుపునిచ్చారో దాని వైపుగా మనందరం కూడా బడుగు బలహీన వర్గాలము, దళితులము అందరం కూడా ప్రయాణించాలని మేము సేవా సందర్భన మేము పిలుపునిస్తున్నాం. ఈ 133వ జయంతి ఒంగోలు మహాపట్టణంలో ఎంతో వైభవంగా, ఘనంగా, పెళ్లిగా, వేడుకలుగా జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా బైక్ ర్యాలీ జరుపుకుంటూ ఈరోజు 8 గంటల నుంచి 10 గంటల వరకు బైక్ ర్యాలీ మేము బీటీఏ ఉద్యోగస్తులు, అలాగే అన్ని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులు, ఎలక్ట్రికల్ ఉద్యోగస్తులు, అలాగే మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి బైక్ ర్యాలీని జయప్రదం చేశారు. అలాగే అన్ని వర్గాల వారు కూడా ఈ 130వ జయంతిని పురస్కరించుకొని వాళ్ళు వేస్తున్నటువంటి పూలమాలలతోటి, అలాగే పూలతోటి అంబేద్కర్ గారిని సన్మానిస్తూ వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ వేడుకలు ఎలాగే జరుపుకుంటూ దాదాపు 75 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి స్వతంత్రం మనం ఏమీ సాధించింది లేదు. ఆయన ఇచ్చిందన్నా మనం గౌరవించుకుంటూ ఆయన ఆశయాలకు మనం ముందుకు తీసుకువెళుతూ రాజ్యాంగం వైపు మనం పెడుతూ అదైతే అల్టిమేట్ గోల్, మన రాజ్యాంగం మనం సాధించుకుందాం. అలాగే పొలిటికల్ అల్టిమేట్ గోల్ కాబట్టి మనందరం కూడా పొలిటికల్కి ఏదైతే మనం సపోర్ట్ చేసుకొని మనం మంచి నాయకులుగా ఎదిగి మనం బడుగు బలహీన వర్గాలకు ఏదైతే కోల్పోతున్నామో వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క ఎదుగుదలకు, వాళ్ళ పేదరిక నిర్మూలనకు మనము ఆయన ఏదైతే సాధించాలనుకున్నారో ఆయన ఆశయాలు మనం సాధిద్దామని అందరికి మీరు పిలుపునిస్తూ ఈ 130వ జయంతిని ఇంకా దినదినం మనం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి వరల్డ్ నాలెడ్జ్ డే దీన్ని జరుపుకుంటున్నారు. అలాంటి గుర్తింపు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా జరుపుకుంటున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలనే భారతదేశానికి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. రాజ్యాంగం అంటేనే నేర్పించిన వారు
బిఆర్ అంబేద్కర్ గారు. వారి అడుగుజాడలో నడవాలి, వారి ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా వారి సేవలోనే ఉన్నామనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒంగోలులో సేవాస్తంభ్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు గారు, రిటైర్డ్ డిఓ అంబేద్కర్ గారి గురించి 2 మాటలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావి స్థాయికి ఎదిగి గుర్తించబడి ఆ వర్గాలకు రాజ్యాంగం ద్వారా ఎన్నో మేళ్ళు చేకూర్చడానికి ఆయన చేసి చూపించారు. ప్రపంచానికే మార్గదర్శకం ఇచ్చారు. ఆయన ఒక అణగారిన వర్గాల్లో పుట్టినప్పటికీ ఆ కులానికి లేదా వారికి ఆపాదిస్తూ ఆయన్ని చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఆయన ప్రపంచ మేధావి అంటే అందరి వాడు. అన్ని కార్యక్రమాలు అన్నింటిలోనూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా ఎన్నో ఆయన గ్రంథాలు రాశాడు, ఎన్నో డాక్టరేట్లు పొందాడు. మరి ఆయన తెలివితేటలకి ప్రపంచమే నివేరపోయింది. మరి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ సామాజిక వర్గాల వారు ఆయన ఆదర్శంగా తీసుకొని సమైక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక ఆశయాలకు అనుగుణంగా మనం కూడా ఎదగాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఉపయోగించుకొని మరి వారి కుటుంబాలను ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఐ నరసింహం, ప్రకాశం జిల్లా సేవాస్తంభం ప్రధాన కార్యదర్శి. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సేవాస్తంభ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అర్పించి ఈ కార్యక్రమాన్ని వేడుకగా చేయటం జరుగుతుంది. భారతదేశంలో అణగారినటువంటి ప్రజలకి ఒక చుక్కాణిలాగా ఒక దిశను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు, ఆదర్శవంతుడు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు మనందరం కూడా కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం కాదు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కూడా ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలలో భారత రాజ్యాంగాన్ని కిరీటంలో నిలిచినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారికి నిజమైనటువంటి ఈ రోజు జయంతి సందర్భంగా నిజమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి ప్రాముఖ్యత ఏమనగా దళితుల ఇంట్లో జన్మించి చాలా చక్కగా ఓర్పుతో, పట్టుదలతో చదువుకొని సహాయ సహకారాలు అందాయి. ఒకళ్ళు గమనించి ఆయన తెలివితేటలని అతనికి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ని ఆయన పోగొట్టుకోకుండా అత్యున్నత శిఖరాలకి 33 డిగ్రీలు ప్రపంచంలోనే తెలియగలిగిన మేధావిగా చదివి నిరూపించుకొని, అదే కాకుండా మన భారతదేశానికి మళ్ళీ వచ్చి రాజ్యాంగాన్ని రచించి మంచిగా నిర్మించారు, మంచి అవకాశాన్ని అందించారు. ఇదొక ఇన్స్పిరేషన్ మెసేజ్ అందరికీ, ఒక దళితులకే కాదు, మనిషి పుట్టిన ప్రతి మనిషికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అనేది ఒక ఇన్స్పిరేషన్. ఎవరైనా చదువుకోవచ్చు, ఓన్లీ దళితులే కాదు, ఎవరైనా అంబేద్కర్ గారిని చూసి అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివిన వాళ్ళు ఆయన యొక్క జీవితం ఎలా గడిచింది, ఒక మనిషికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఎంత ఎత్తుకి ఎదగలరు అనేది నిరూపించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా దళితుడినే, చదువుకున్నాను, డాక్టర్ వృత్తి ఒక డిగ్రీతోటే ముగించుకున్నాము. కానీ అంబేద్కర్ గారు అలా కాదు, 33 డిగ్రీలని
చదివి రాజ్యాంగాన్ని రచించి అదే కాకుండా లాయర్గా ఇంగ్లీష్ లిటరేచర్ కానివ్వండి ప్రతి దాంట్లోనూ ఆ టైంలో ఏమేమి అయితే అవసరం ఉందో సామాజికంగా మంచిగా నేర్చుకున్నాడు. ప్రజలకి ప్రపంచంలోనే, ఇండియాలోనే కాదు, ఇండియాలో పుట్టిన ఒక మనిషి ప్రపంచాన్నే నిర్దేశించగలిగి ప్రపంచంతో పొగడబడే వ్యక్తిగా ఉన్నారు. ఆయనతో పాటు మన ఇండియన్స్ చాలామంది కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ప్రపంచంలో పొగడబడుతున్నారు. ఇక ఇది మన మెసేజ్. దీన్ని చూసి చిన్నపిల్లలు, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు కూడా మంచిగా ఇన్స్పిరేషన్ అయ్యి మంచిగా చదువుకొని మంచి నడవడికతో జీవిస్తారని, ఈ వ్యసనాలకి అలవాటు పడకుండా, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వ్యసనాలను అలవాటు చేస్తుంటారు. చదువుకునే వయసులో వ్యసనాలకు అలవాటు పడకుండా అంబేద్కర్ జీవిత చరిత్రని ఫాలో అయ్యి ఆయనలాగా మంచిగా చదివి దేశానికి అలాగే ప్రపంచానికి ఉపయోగపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.